ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు నందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్లు కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పామూరు పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ రోడ్ షో నందు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ స్థానికుడైన తనను గెలిపించాలని, స్థానికుడైన నేను అందరికీ అందుబాటులో ఉంటానని, తనను ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇద్దరు మంచి వ్యక్తులు మేము తోడయ్యాం. వాస్తవంగా సిద్ధారాఘవరావు గారు చాలా మంచి వ్యక్తి, మీ అందరికీ తెలియదు. నాకు తెలుసు వారి గురించి. ఇక్కడ ఎవరైనా దర్శనం వాళ్ళ బంధువులు ఉంటే ఒక్కసారి మీరు కనుక్కోండి సిద్ధారాఘవరావు ఏ విధంగా మరి అందరూ డెవలప్ చేసింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము కూడా ఆకర్షితులై చేరాం. ఒకటి మాట గుర్తుంచుకోండి, తెలుగుదేశంలో టికెట్ రావాలంటే ఏముండాలి? ప్రజల మరిట వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీలో ఏముండాలి? బ్యాక్ సూట్ కేసు ఉండాలి. ఏమయ్యా మధుసూదన్ రావు ఏ ఊరు? అక్కడెక్కడ కన్నుకొని నుంచి వచ్చాడు. శివపురం వెళ్ళి సీమంతా పనిచేసాడేమో కనుక్కోండి ఒక్కసారి. ఫ్లాట్ అమ్మడం కాదు నాయన, 40 లక్షల ఫ్లాట్ 40 లక్షలు అమ్మటం ఇది ఫ్లాట్లు అమ్మే ఉద్యోగం కాదు నాయన. ఇది ప్రజల మధ్య ప్రజలకు సంఘం చేయడానికి. నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నీ ఊర్లోగా నువ్వు సేవ చేసుకో, నీ పని చేసుకో. కానీ ఇక్కడ ఏదో డబ్బు తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాల ప్రజల పట్ల ఏమన్నా పోయావా? ఏ రోజు నీళ్ళ గురించి అడిగావా? ఏ రోజున ఒక పోరాటం చేసావా? లేస్తే ఒక బెంజ్ కారు వేసుకొని బెంగళూరు పోతా తప్ప ఇక్కడ అది ఎప్పుడు మేము వ్యతిరేకమన్నాను. ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కావాలి. నీకు టికెట్ ఇచ్చిన వ్యక్తి 5 ఏళ్ళ నుండి ఎంత ఎమ్మెల్యేగా ఒప్పుకుంటారని చెబుతున్నా. 7వ తరగతి లోపల చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడ ఎవరైనా పిల్లలు 7వ తరగతి లోపల చదివారా? అటువంటి ఈ రోజు మీరు వేసే ఓటు అనుకోవచ్చు. ఈ రోజు ఒక ఆయన ఒక పిచ్చి చీర తెచ్చి నేను బెంగళూరు నుంచి తెచ్చాను. ఏం మనకు తెలియదు. 60 చీర మనం కొనుక్కోలేము. పిచ్చి చీరలు తీసుకొని మా చీరలు ఓట్లేసే నాయకులు అనుకున్నాము. ఒకటి గుర్తుంచి పెట్టుకో, మేము కనిగిరి వాళ్ళు వెనకబడే వాళ్ళం కావచ్చు అని భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా కనిగిరి వాళ్ళు సాటారు. మేయర్ వెస్ట్ జర్మన్లో కనిగిరి వాడు ఉన్నారు. కాబట్టి ఇలా రాష్ట్రపతిలో మా భవన్లో మన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కనిగిరి వాడు లేని ప్లేస్ ఉండదు. నువ్వు ఎక్కడ శివపురం నుంచి వచ్చి అక్కడేదో నీకు డబ్బు ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి వరకనే రైడ్ చేయించారు, డబ్బులు కట్టలేదని. అరే నా చరిత్ర నీకేం తెలుసురా? నువ్వు వెళ్ళి నా గురించి అమరావతి హాస్పిటల్ 16 సంవత్సరాలు హాస్పిటల్ పెట్టి ఇక్కడ కనిగిరి నుంచి ఎంతమంది ప్రజలు వచ్చారు. ఏ రోజున్న వాళ్ళు మోసం చేసి ₹1 తీసుకున్నానేమో కనుక్కోండి. 20,000 మందికి కండక్షన్ చేశాం మేము ప్రజల ఓట్ల కోసమే. ఈ రోజు నువ్వు ఇచ్చిన అర్జీ చదవాలంటే పిఏ చెప్తే చదివితే వస్తుందా? సొంతంగా చేస్తేనే దిక్కులేదు. కానీ పిఏ చెప్తే నువ్వు పని చేసుకునే వ్యక్తి నువ్వా నాకు మా పరిపాలన అందించడానికి వచ్చావు. ఏమయ్యా మీరందరూ గుర్తు పెట్టుకోండి, కులాలు అతీతంగా ఈరోజు ఒకటే చెప్తున్నా. సుబ్బరామరెడ్డి గారు స్వర్గీయ సుబ్బరామరెడ్డి గారు చనిపోయి ఉన్నారు. అదే తరాలో మన ప్రాంతంలో సుబ్బరామరెడ్డి గురించి అంటే ఇక్కడ చాలా మందికి తెలియదు. కొంతమందికి నేను కూడా వారిని చూడలే, వారి గురించి చరిత్ర చదువుకున్నా. ఎందుకంటే మేము అప్పుడు ఖమ్మం నియోజకవర్గంలో ఉండేవాళ్ళం. ఆయన ఈ ప్రాంతంలో ఒరే మీరు తాగే నీళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు రానైనా నీళ్ళు అంటే నెల్లూరులో మేము తాగుతున్నాం, మీకు సాగర్ జిల్లాతో ట్యాంకర్ పెట్టి చిన్నారకట్ల నుంచి కరిగిరి తెచ్చి మంచి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి ఆయన. అటువంటి సుబ్బరామరెడ్డి కన్నా గొప్పవాడు సిద్ధా రాఘవరావు గారని మీ అందరికీ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ ప్రాంతంలో వాళ్ళ తనయుడు ఉన్నాడు. నేను చెప్తున్నా, మన ప్రాంత కష్టాలు తీర్చాలంటే ఆయనకు పెద్ద సమస్య